ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నామమున మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం మరి ఒక దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చాము. యేసుక్రీస్తు తిరుహృదయ దేవాలయం, వెంకట్రప్రగడ, పెదపారుపూడి గ్రామము, కృష్ణా జిల్లాలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం యొక్క ఫుల్ వ్యూ ఒకసారి చూద్దాము. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి వెళ్తుంది. యేసు తిరుహృదయ దేవాలయం వద్ద ఉన్నాము. ఈ దేవాలయానికి చాలా గొప్ప పేరుని పెట్టడం జరిగింది. ఈ దేవాలయం కూడా పేరు వలె చాలా గొప్పగా, చాలా అందంగా ఏర్పాటు చేయటం జరిగింది. దేవాలయం వద్ద ఎంట్రన్స్ వద్ద వెలంగిని మాత మా కొరకు ప్రార్థించండి అంటూ వెలంగిని మాత మందిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. వెలంగిని మాత ప్రార్థన మనందరి కొరకు ఉండాలని మనం ప్రార్థిద్దాం. మీ అందరి కొరకు వెలంగిని మాతను ప్రార్థిస్తున్నాను. నేను చాలా గ్రామాలని సందర్శించి చాలా దేవాలయాలని చూశాను. కానీ ఈ దేవాలయం చాలా ప్రత్యేకంగా ఉంది. ఇది పొలాల్లో ఉన్నప్పటికీ చాలా శుభ్రంగా ఈ దేవాలయాన్ని చూసుకుంటున్నారు. ఈ విచారణ గురువు ఈ దేవాలయంలో చాలా ప్రార్థనలు జరుపుకుంటున్నారు. యేసు తిరుహృదయ దేవాలయం వద్ద ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇది 2 పొలాల మధ్యలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. చాలా పచ్చని పొలాల్లో దేవాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా పెద్దదిగా ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం పంట పొలాల మధ్యలో ఉండటం ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. యేసుప్రభు వారు పలికారు, విత్తిన ప్రతి యొక్క విత్తనము ఫలింపజేసే విధంగా నేను తీర్చిదిద్దుతాను అని. అదేవిధంగా మనం కూడా ఫలింపజేసే విధంగా ఉండాలి అని ఆ క్రీస్తునాథుని మనం వేడుకుందాం. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. చాలా ఎత్తులో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. యేసు ప్రభు యొక్క స్వరూపాలతో ఈ దేవాలయాన్ని ఎంట్రన్స్లో ఏర్పాటు చేశారు. దేవాలయం యొక్క లోపలికి వెళ్దాం రండి. ఎంట్రన్స్ ద్వారం మూసి ఉండటంతో రైట్ సైడ్న వేరే ద్వారం ఓపెన్ చేసి ఉంది. అక్కడ ఫాదర్ యొక్క పర్మిషన్తో ఆ దేవాలయం లోపలికి వెళ్ళటం జరిగింది. ఈ దేవాలయాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవటం జరుగుతుందండి. ఈ దేవాలయం చాలా అందంగా కూడా ఏర్పాటు చేయటం జరిగిందండి. ఒక గ్రామంలో ఉన్న దేవాలయం అయినప్పటికీ చాలా అంటే చాలా శుభ్రంగా ఈ దేవాలయాన్ని ఉంచుకోవటం జరిగిందండి. ప్రతి ఒక్క దేవాలయం మన ఇంటి వలె, మన హృదయం వలె శుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యమండి. ఎందుకంటే యేసుప్రభు నివసించే ఈ దేవాలయాన్ని మనం చాలా నీట్గా ఉంచుకోవాలి. యేసుప్రభు యొక్క శిలువ స్వరూపాన్ని మనం చూద్దాం. కాంతివంతంగా విరజిల్లే విధంగా యేసుప్రభు యొక్క శిలువ స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా దివ్య మందసాన్ని కూడా మనం చూద్దాం. యేసుప్రభు యొక్క దివ్య మందసాన్ని మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటామండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన, స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక అంటూ ఆ దివ్య సప్రసాద ప్రభువుని మనం ఎల్లవేళలా మనం ఆ దివ్య సప్రసాద ప్రభువుని ప్రార్థిస్తూ ఉండాలి. మనకు గొప్ప అవకాశం ఏంటంటే దివ్య సప్రసాదాన్ని మనం నిత్యం స్వీకరిస్తూ ఉండటం మనకి ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరంగా మనం భావించవచ్చు. యేసు ప్రభు వారు మరణించినా సరే మనలో నిత్యం జీవించే విధంగా ఆ దివ్య సప్రసాద రూపంలో ఉంటున్నారని మనం నమ్ముతూ ఉండాలి. యేసుప్రభు యొక్క శిలువ స్వరూపం కిందే ప్రతి ఒక్క దివ్య మందసాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 6:30 దివ్య బలి పూజను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ప్రతి ఆదివారం 9:30 దివ్య బలి పూజను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ప్రతి మొదటి నెల శుక్రవారం ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు ఉపవాస కూడికను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు విచ్చేసి దేవుని యొక్క దీవెనలు పొందండి. ఇలాంటి మరిన్ని గొప్ప దేవాలయాలని చూడటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మిమ్మందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు తిరుహృదయ దేవాలయం, వెంట్రప్రగడ విచారణ, పెదపారుపూడి మండలం, కృష్ణా జిల్లా.